నమస్కారం గురుగారు. హరే కృష్ణ తల్లి. అసలు ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో చాలా బాగా 81 అబోవ్ అంటే ఓటర్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఏమంటారు, ఈ పదం నేను వాడకూడదేమో, మరి కసిగా వేశారు అని చెప్పచ్చేమో అని అనుకుంటున్నాను. ఊళ్ళో ఉండి ఓట్లు వేయని వాళ్ళని. అమ్మ, ఇప్పుడు మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి మాట్లాడేస్తాను. మా లారీ టీంకి చెప్పి వాళ్ళకి టైం ఉంటే చేయిస్తాను నేను, లేకపోతే ఎవరో ఒకరు చేయించాలి. మీరు ఈ వీడియో చూసేవాళ్ళు చేయండి. నేనేం కోరుకుంటున్నా అంటే, ఓటు వేయకపోతే ఎవడైనా సరే వాడికి అన్ని కట్ చేయాలి. 5 ఏళ్ళకు ఒకసారి నువ్వు రాలేవా? కాలు లేనోడు వచ్చాడమ్మా, 2 చేతులు లేవు, కాలు కూడా సరిలేదు, ఆయన కాలుతో ప్రెస్ చేసి ఓటేసాడమ్మా. ఎవరు శాసించాలనుకుంటున్నారో వాళ్ళు దండిగా, ఆడోళ్ళు కూడా మగోళ్ళు అందరూ వచ్చి ఓట్లు వేస్తారు. నువ్వు శుభ్రం అవ్వాలి, సిస్టమ్ బాగుండాలి అన్నప్పుడు నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించకపోతే, నేను అక్కడికి చెప్పా. అంతకుముందు కూడా రైల్లో ఉన్నప్పుడు కూడా, నేను ప్రయాణంలో ఉన్నాం కదా నర్మదా పుష్కరాలు, చెప్పాను నేను, మీరు ఓటు ఎవరికి వేస్తారో మీ ఇష్టం, కానీ ఓటు వేయండి. గవర్నమెంట్ రూల్ అయితే తేవాలి, తేకూడదంటారా? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి కొన్ని రూల్స్ తేకూడదా? ఇప్పుడు ట్రాఫిక్ రెడ్ లైట్ ఉంది, నువ్వు క్రాస్ చేస్తే ఫైన్ వేస్తున్నారు లేదా? ఖచ్చితంగా వెయ్యాలి కదా. వై నాట్? ఓటు ఎందుకు వేయను? అందుకని ఓటు వేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇవ్వాలి. వెయ్యినోడిని బయట వేసేది కూడా చేయాలి. అలానే మరి ఓటుకి నోటు తీసుకునే వాళ్ళని, ఇచ్చే వాళ్ళని ఏం చేయాలంటారు? ఇది నైతికతకు సంబంధించిన విషయం. నేను మొన్న ఓటు వేసాక అది కూడా చెప్పాను, ఇది ఓట్ల పండుగే, నోట్ల పండుగ కాదు. ఒకవేళ మీరు తీసుకున్నారే అనుకోండి, నేను విన్నానమ్మా, అది నాకు భలే ఆనందం అనిపించింది. ఊరు ఒక మాట మీద ఉన్నారు, ధర్మం ఉండాలమ్మా, ధర్మం ఉండాలి. అది లేనప్పుడు నీ దగ్గర ఏముంటే ఏంటి? ఊళ్ళో వాళ్ళందరూ ఓట్లు ఎలక్షన్ వచ్చింది, డబ్బులు ఇస్తారు, మనకు తెలుసు, తీసుకోండి అని ఊళ్ళో వాళ్ళందరూ డబ్బులు తీసేసుకుని అందరూ ఒక చోట వేసేసి రామాలయం కట్టేసుకున్నారు. చప్పట్లు కొట్టదా? ఏదో ఊరు, నాకు తెలదు, మర్చిపోయాను ఎక్కడో. కడుపు నిండిపోయింది నాకు. అలా నేను ఏం చెప్పానంటే, మీరు డబ్బులు తీసుకుంటే తీసుకోండి, ఆవులకు పెట్టండి, చిన్న గుళ్ళకి పెట్టండి, అనాథలకు పెట్టండి, ముసలోళ్ళకి పెట్టండి, పుస్తకాలు కొనుక్కోలేని విద్యార్థులకు పెట్టండి. ఎందుకంటే ఈ డబ్బులు ఇచ్చినోడి కాదు కాబట్టి, అవి మనవే కాబట్టి, వాడి నాయన సొమ్ము ఇవ్వరు కాబట్టి. తీసుకోవడం చెడే. ఎవరో ఏదో చెప్పారు, ఏమ్మా కొన్ని మనం కామెంట్లు చేయలేము. 70,000 జీతం వస్తుంది, భార్యకో 70, భర్తకో 70. వీళ్ళు ఆ రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్ళి, మా ఇంట్లో 4 ఓట్లు 8,000 అని అడిగి తీసుకున్నారు. ఏమిటో మా ఊళ్ళో 10,000 మంది ఉన్నారు, మహా ఒక 5-6 కుటుంబాలు తప్ప అందరూ తీసేసుకున్నారు అని ఆయన ఒక విధమైన విరక్తితో చెప్పాడు. ఈ తీసుకున్న వాళ్ళలో ఆన్సర్ ఏం చెప్తారంటే, కొందరు మనం తీసుకోకపోయినా తీసుకున్న టిక్కు పెట్టుకుంటారు వాళ్ళు, మనం ఎలాగా చెడ్డోళ్ళు అయిపోతాం కదా, అదేదో తీసేసుకుంటే పోతుంది కదా అన్నట్టు వాళ్ళు. అయితే నేను తీసుకోవద్దు అని చెప్పినా అది ఆగదు కాబట్టి తీసుకుని ఆ ధనం మీరు తినద్దు. ఇప్పుడు శివకృష్ణ గారితో మాట్లాడా, సీనియర్ యాక్టర్, వారు ఎప్పుడో 83లో ఆయన హీరోగా పెట్టి ఎవరో 25,000 ఇచ్చి సినిమా తీద్దాం అనుకున్నారు. అంటే 40 ఏళ్ల క్రితం కదా. ఆయన వద్దండి, ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఏం బాగోలే, అన్నీ బాగున్నప్పుడు తీద్దురు అని చెప్పినా కూడా వినకుండా 25,000 ఇచ్చారు. అది చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత ఈయన మళ్ళీ ఆయన పిలిచి ఇచ్చేశారట. అదేంటి సార్ అంటే, ఇప్పుడు నీ డబ్బులు నేను పెట్టుకుంటే వచ్చే జనంలో ఏ కుక్కో పిల్లు అయి పుట్టాల్సి వస్తుంది, వద్దు, ఈ మానవ జీవితాన్ని నేను సద్వినియోగం చేసుకోదలిచాను, మళ్ళీ పుట్టదలచలేదు అన్నాడు. అంటే ఏముంది? ఆధ్యాత్మికత, ధార్మికత ఉన్నప్పుడు అలాంటి మాటలు, అలాంటి ఆలోచనలు వస్తాయి. అందుకని రా అని దాచి అని ఏం దాస్తావు నువ్వు? ఏం దాస్తావు? నిన్న కూడా శంకర జయంతి కార్యక్రమం మన బంగారు శర్మ గారు పిలిస్తే వెళ్ళాను. అక్కడ ఉపన్యాసంలో నిన్న చెప్పాను,
మనకి గర్వం వస్తుంది సహజంగా, ఎవరికైనా వస్తుంది, ఏదో ఒక విషయంలో వస్తుంది. ఓకే. ఆ గర్వం వచ్చినప్పుడు నేల మీద నడవడాడు. పదవి వస్తే ఒక గర్వం, మదం అంటారు దాన్ని. మనం చూసాం ఎన్నో, అదే ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆ మాటలు మనం చూడలేదా, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ నడకలు, వాళ్ళ ముఖాలు ఇవాళ చూడొచ్చు, ఇంకో 15 రోజుల తర్వాత కూడా చూడొచ్చు. అవి ఎలా మారతాయో, ఎలా మారినాయో, ఎలా మారబోతాయో. ఇవాళ ఏదో వీడియో చూశాను, అబ్బా ప్రేతకాల కొట్టిచ్చేస్తుంది. అసలు అతను పేర్లవే అనవసరం కానీ ఆంధ్రప్రదేశ్లో అంటే మనం ఎప్పుడూ చూడలేదు, బూతులు మాట్లాడటంలో పిహెచ్డి అన్నమాట, బీయింగ్ ఏ మినిస్టర్ అలాంటి వాళ్ళు. సరే వాటి అనుకోండి. ధార్మికత ఉంటే మనిషి గర్వం లేకుండా ఉంటాడు. శంకరాచార్యులు వాళ్ళు చెప్పారు, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇప్పుడు ఆయన చెప్పారు శివకృష్ణ గారు, నేను మిమ్మల్ని కలుస్తాను, మీ దగ్గర ఉండే జ్ఞానాన్ని నేను దొంగతనం చేస్తాను అంటే, తృష్ణ జ్ఞానం మీద ఉండాలి తప్ప ధనం మీద ఉండకూడదు. చాగంటి గారు చాలాసార్లు చెప్పారు. చెప్పి ఎవరైనా ఫ్రీగా ఇచ్చారు అనుకోండి, మన సైజు కంటే పెద్దది, ఫ్రీ వేసేసుకుంటారండి. పెద్ద సైజు 9 ఉండేది 9, వాడికి 11 సైజు ఇస్తే ఫ్రీగా వచ్చిందని వేసుకుంటే బాగుంటుందా? ఉప్పు మా ఇంట్లో బస్తా ఉంది, అందుకని ఎక్కువ వేసుకుంటారేంటి? కాదుగా. ఉప్పు ఎంత కావాలో, చెప్పు ఎంత కావాలో, ధనం కూడా అంతేగా. కానీ ఏదో సాధిస్తామని, ఏదో అనుభవిస్తామని గట్టిగా ఈ 60 ఏళ్ళ 70 ఏళ్ళ జీవితంకి ఎందరు పొట్టో కొట్టి, ఎందరినో నాశనం చేసి, ఇప్పుడు నేను పాడిన ఈ శ్లోకం అర్థం ఏంటి? మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం. ఒరే మూర్ఖుడా, కాలం ఇలా హరిస్తుంది నీ ధనం కానీ, నీ యవ్వనం కానీ, నీ చుట్టూ ఉండే జనాన్ని కానీ. కాబట్టి గర్వం చెందకు. వీటిని చూసి నువ్వు పాటలు పాడకు. రెచ్చిపోదాం బ్రదర్, తోత చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తున్న మదర్, కప్పెట్టేస్తారు కదా. అందుకని వినే ఉండాలి.